హాయ్ అందరికీ నమస్కారం. కురుక్షేత్ర యుద్ధభూమిలో రెండు మహాసేనలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. వాతావరణం మొత్తం కూడా ఉత్కంఠతో నిండిపోయింది. యుద్ధం ప్రారంభం అవడానికి ఇంకా దగ్గర పడిపోయింది. అలాంటి సందర్భంలో వచ్చిందే ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ శ్లోకాలన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమేమి జరుగుతున్నాయనే ఘట్టాలన్నీ కూడా 1 by 1 శ్లోకం రూపంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడికి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఆయన చూడలేదు కాబట్టి, ఈయనకి దివ్య దృష్టి ఉంది, దివ్య దృష్టిలో చూసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి. కౌరవులలో వృద్ధుడైన మరియు మహాపరాక్రమశాలి అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించడానికి సింహం గర్జించినట్లు గట్టిగా గర్జించి తన శంఖాన్ని బలంగా ఊదాడు. ఇది శ్లోకం అర్థం. ఇది ఎప్పుడు వచ్చిందంటే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు. అంటే రెండు మహాసైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఒకవైపు పాండవులు, రెండో వైపు కౌరవులు. కౌరవుల రాజు ఏంటి? దుర్యోధనుడు. పాండవుల సైన్యం చూసి తన మనసులో కొంత ఆందోళన కింద అనుభవించాడు. ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని శ్లోకాల్లో దుర్యోధనుడి యొక్క ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎందుకంటే పాండవుల వైపు కూడా అర్జునుడు, భీముడు వంటి మహాయోధులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసి తన కొద్దిగా ఆందోళన చెందాడు. ఈ పరిస్థితిని గమనించిన భీష్మ పితామహుడు కౌరవుల్లో అత్యంత గౌరవనీయుడైన భీష్మ పితామహుడు సైన్యంలో భయం రాకుండా ఉండటానికి అతను సింహం గర్జించినట్లుగా గట్టిగా గర్జించి తన శంఖాన్ని ఊదాడనమాట. ఆ శంఖం యొక్క ధ్వని వల్ల మొత్తం ఎవరెవరైతే సైన్యం ఉన్నారో వాళ్ళందరిలో కూడా ధైర్యం, ఉత్సాహం అనేది, కాన్ఫిడెన్స్ మెయిన్ క్రియేట్ అయింది ఆ సౌండ్ వల్ల. ఆ ఒక్క శబ్దం కౌరవుల సైన్యాన్ని మామూలుగా ఉత్తేజంలో నింపలే, చాలా బాగా ఉత్సాహపరిచింది అది. ఇక్కడ ఈ శ్లోకం నేటి తరానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇది ఓన్లీ మహాభారతం ఒక యుద్ధభూమి కథ కాదు. నేను ఎర్లియర్ శ్లోకంలో కూడా చెప్పాను, ప్రతిదీ కూడా మన లైఫ్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది నాయకత్వం గురించి చెప్పే గొప్ప పాఠం. మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఏ సందర్భంలో? ఒక టీం లీడర్ కానీ ధైర్యంగా ఉంటే టీం మొత్తం కూడా ధైర్యంగా ఉంటుంది. అలాగే ఒక కుటుంబంలో ఒక తండ్రి కానీ ధైర్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా నమ్మకంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే కనుక ఒక సంస్థను నడిపించే నాయకుడు విశ్వాసంతో మాట్లాడితే ఉద్యోగుల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఏంటో తెలుస్తుంది, నాయకుడు ధైర్యంగా ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా ఎవరైతే తన మీద డిపెండ్ అయిన టీం మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా అదొక శక్తిగా మారుతుంది. అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అదొక బూస్ట్ ఇస్తుంది. భీష్ముడు కూడా చేసింది అదే. అతను ఏం చేశాడు? కేవలం శంఖం ఊదలేదు, తన సైన్యానికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని కూడా చెప్తుంది. యుద్ధం గెలవడానికి ముందు ఏం చేయాలంటే మనసులు గెలవాలి. అంటే ఏదన్నా మనం పని చేయాలనుకున్నప్పుడు మన టీం యొక్క మనసును గెలవాలి. ధైర్యం ఉన్న మనసు ఉంటే ఏ పెద్ద సవాలైనా ఎదుర్కోవచ్చు. అంటే మనసు కానీ ధైర్యంగా ఉంటే ఎటువంటి ఛాలెంజ్ అయినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. భీష్ముడు ఊదిన ఆ శంఖం కేవలం యుద్ధ ప్రారంభం కాదు, ఓకే, ఇది ధైర్యానికి ప్రతీక అనమాట. జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే ధైర్యం ఉన్న నాయకత్వం విజయానికి మొదటి అడుగు. నాయకుడు కాన్ఫిడెంట్గా ఉంటే విజయం ఆటోమేటిక్గా వస్తుంది. నేను చెప్పింది మీ అందరికీ కూడా నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.